మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో పరిశుద్ధాత్మ మీ ద్వారా కార్యం చేయకుండా ఆపే ఆటంకములు. మనలో జ్ఞానేంద్రియములు లోకాశలకు లోనైనప్పుడు ఆటంకములు కలుగును. లూకా సువార్త 11:34 నీ దేహంనకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును. మత్తయి సువార్త 6:22 దేహంనకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. ఆదికాండం 6:1-2 నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరగరా. 1 ఆత్మను దుఃఖపరచకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 2 ఆత్మను దూషించవద్దు. మార్కు సువార్త 3:28-29 సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడునుగాక. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. మత్తయి సువార్త 12:32 మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వారికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. 3 హృదయము కఠినపరుచుకొనవద్దు. జకర్యా గ్రంథం 7:12 ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురివిందము వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను. 4 ఆత్మను శోధించవద్దు. అపోస్తుల కార్యములు 5:9 అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. 5 ఆత్మను తిరస్కరించవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29 ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడని మీకు తోచును. 6 ఆత్మను ఆర్పవద్దు. దెసలోనికలు రాసిన మొదటి పత్రిక 5:19 ఆత్మను ఆర్పకోడి. 7 ఆత్మను ఎదిరించవద్దు. అపోస్తుల కార్యముల గ్రంథము 7:31-32 మోషే చూసి ఆ ధర్మశాస్త్రమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింప లేదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.